మనకి మీ ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ పొలం? ఎకరం ఉంటది. వీరమాలు కలుపుకొనే. వీరమాలి. ఓకే ఓకే. అయితే వీరమాలు కలుపుకొని గోశాలకి ఇవ్వండి, మంచిది, పుణ్యం వస్తుంది. సరేనా? సరేనండి. సరే సరే సరే. అయితే ఇంకా ఈ రాజమ్మ ఏంటమ్మా, ఎంతవరకు వచ్చింది? మీది అవుతుందా లేదా? మ్యాచ్లు ఏమన్నా ముందుకు వెళ్తుందా లేదా? మామూలుగా అప్పుడు పెట్టిన వాళ్ళు అయిన తర్వాత ఎవరు మనకి కాంటాక్ట్ లేదు. మొన్న అన్న అన్నంలో నెల్లూరు మార్కెట్ వెళ్ళామా ఫోటో పెట్టాడు, అది మీకు పంపించాను. నెల్లూరు వెళ్తే ఆహా. నేనేమి కాంటాక్ట్ కావాలా, కాకుంటే నీకు పంపించదండి అంతే. మీకు జాతకాలు అలాంటివి ఏం లేవు కదమ్మా? బట్ ఏం లేదు. అస్సలు పట్టించుకోరుగా? జాతకాల గురించి నాకు అసలు లేదు. అంటే జాతకాలు పట్టించుకొని ఏమన్నా మ్యారేజ్లు వదులుకోవడం అలాంటివి ఏం లేవు కదా? నేను చెప్తుంటే వింటుంటా గానీ నాకు అలాంటి ఆలోచన ఏం లేదు. ఆహా. కాకుంటే లోకి ఎప్పుడన్నా నాకు నెట్ కొంచెం ప్రాబ్లం ఉంది, ఆ నెట్ వచ్చినప్పుడు మీరు చెప్తుంటే వింటుంటా. నేను కష్టపడుతుంది దేనికంటే నాకు అర్థమైంది, జాతకాలు అనేవి వివాహాలని చాలా ఆపేయని నా మైండ్కి ఎక్కింది బాగా. లేదన్నయ్య, ఇప్పుడు దాకేందంటే అబ్బాయి పెళ్లి చేసుకోనని మొండికేసుకోవాలని, ఏంటంటే నా కాళ్ళ మీద నేను నిలబడిందా చేసుకోననేసి. ఆ ఇప్పుడు ఏంటంటే సర్లే నీ ఇష్టంలే అన్నాను. ఈ మధ్య నాకు శివరాత్రిలో నీ ఇష్టంలే అమ్మా అన్నాను. ఆ. అందుకని ఇప్పుడు చెయ్యాలని చూస్తా ఉన్నాను. ఈ పెళ్లిళ్ళ పేరైలు వాళ్ళని నేను నమ్మలేదన్నయ్య, అందుకోసం నేను ఎవరికి చెప్పలేదు. ఓకే ఓకే అమ్మా. అర్థమైంది, నాకు అర్థమైంది, నీ బాధ నాకు తెలిసింది. సరే అయితే నేను ఒక్క నిమిషం, మీకు ఆల్రెడీ కొన్ని ఇచ్చాను కానీ వాటి వల్ల నాకు అర్థం అవుతుంది ఏంటంటే మీకు అది వర్కౌట్ కావడం లేదు. ఎందుకు వర్క్ అవడం కానీ వాళ్ళకి చాలా ఎక్కువ కావాలి. ప్రతి ఒక్కరు కూడా ఏం చూస్తున్నారు అంటే సాఫ్ట్వేర్. మంచి సాఫ్ట్వేర్లు, బ్యాంకులు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవన్నీ చూస్తూ ఉన్నారు. మనకి తక్కువలో తక్కువ కొంచెం మనం కొంచెం ఎట్లా చూడాలి అంటే మీకు వచ్చేసి పెద్ద ఇప్పుడు సాఫ్ట్వేర్లు అనేవాళ్ళు వదిలేసుకోవాలి మనం. అవునండి. ఓకే, అబ్బాయి ఎంత హైట్? మీ బాబు హైట్ వచ్చేసి 5'7" ఉన్నాడు, 94. ఓకే, 94 అంటే ఇప్పుడు మన పక్క డిస్ట్రిక్ట్లకు కూడా చూడొచ్చు కదా? అంటే పక్క అంటే ఒంగోలు అటు సైడ్ అంతా, ఒంగోలు వరకు ఓకే అన్నయ్య. అంటే విజయవాడ అటు వద్దంటారు, గుంటూరు? డబ్బులు అన్నయ్య, నేను అంత దూరం నేను నాకు జర్నీ నా వల్ల కాదు, నేను చేయలేను అన్నయ్య. అర్థం పోవాలి కదా, పోవాలన్న తర్వాత తప్పదు కదా నాకు. అర్థమైంది నీ బాధ అర్థమైంది నాకు. లాంగ్ అయితే నేను వెళ్ళలేను, మళ్ళీ ఎంక్వైరీలు ఇవన్నీ కష్టం. ఆ, ఓకే, అయితే ఇప్పుడు మీరు నేను ఏంటంటే కావలి, నెల్లూరు, గూడూరు అంత దాకా, ఒంగోలు దాకా అయితే ఓకే అనుకుంటున్నాను అన్నయ్య. గూడూరు దాకా ఓకే? ఓకే. ఓకే, గూడూరు, తిరుపతి దాకా? నాకంటే పోవాలంటే ఇంక తప్పదు కాబట్టి 3 గంటలే కదా. ఆ, చూద్దాం. సరే సరే. అయితే ఇప్పుడు మీకు నేను చూస్తున్నాను గూడూరు సైడ్, నెల్లూరు సైడ్ వచ్చేసి ఎవరున్నారు? ఈ అమ్మాయి 91. ఎవరు ఈ అమ్మాయి? చాలా లేట్ మ్యారేజ్, 91. ఈ అమ్మాయి 94. మీ అబ్బాయి ఎప్పుడు? 94 జూన్ అయితే ఈ అమ్మాయి ఆగస్ట్. అమ్మాయి 5'2" బాబు 5'7". ఏం చేస్తుంది ఈ అమ్మాయి? ఎంబీఏ చేసింది గూడూరులో. వీళ్ళతో మాట్లాడమ్మా, వీళ్ళు కొంచెం పర్లేదు, లో ప్రొఫైల్. ఓకే, సరే అన్నయ్య. ఒక్క నిమిషం చూస్తున్నాను. మళ్ళీ కంప్యూటర్ సైన్స్ ఉద్యోగాలు అంటే కొంచెం వీళ్ళు మాట వినరు అసలు. పెద్ద పెద్ద అంటే వాళ్ళు ఎక్కువ పైకి వెళ్తా ఉంటారు కదా. చిత్తూరులో చిత్తూరు సైడ్ ఓకే, ఇష్టం లేదా? వద్దన్నయ్య. చిత్తూరు అంటే లాంగ్ అవుతుంది. ఓకే, మరి ఒంగోలు దాకా ఓకే? ఒంగోలు నాకు, నేను నాయుడుపేట, గూడూరు ఇంత దూరం అయితే పర్వాలేదు అనుకున్నా. ఇక ఆయన అదృష్టం ఇక ఎక్కడ ఉందో ఏమో మనం ఏం చేయలేం కదా. అర్థమైంది, నాకు అర్థమైంది. సరే అయితే వీళ్ళు వచ్చేసి ఈ అబ్బాయి యొక్క 2002 2002 ఎంఏ
వీళ్ళతో ఒకసారి మాట్లాడమ్మా. ఒక అబ్బాయి నంబర్ పెడుతున్నాను. వాళ్ళ బంధువుల అమ్మాయి, ఒక అమ్మాయి ఉంది, మాట్లాడి చెప్పు. ఇట్లా చెప్పు, వాసు యాదవ్ చెప్పాడు మాట్లాడమన్నాడు మీతోటి. మాట్లాడి చెప్పాము, ఇప్పుడే చెప్పు ఏం చెప్తారో చూద్దాం. చెప్పమ్మా చెప్పు. సరే. ఆహా. మాట్లాడి చెప్పే విషయం. నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరున్నారు? పద్మావతి, మీకు ఎటు సైడ్ చూద్దామంటారు? ఒంగోలు సైడా లేకపోతే దగ్గర కావలే? నెల్లూరు తిరుపతి వరకు పర్లేదు. ఒంగోలు, నెల్లూరు, తిరుపతి. తిరుపతి దాకా ఓకే. మరి విజయవాడ. సరే, స్టార్ట్ చేద్దాం అయితే మీకు కూడా ఇప్పుడే. బుర్లా వాళ్ళని ఒకటి మీరే చెప్పారు అప్పుడు. ఉమ్. బుర్లా శ్రీనివాసరావు ఏదో ఎంప్లాయీస్ అంట. కరెక్ట్, చెప్పు ఏమైంది? ఆ, అమ్మాయి నచ్చింది బానే అని కొంచెం మాట్లాడతారు, మళ్ళీ అయిపోతారు, మళ్ళీ మాట్లాడతారు, అయిపోతారు. ఆ, నేను గట్టిగా 2-3 రోజులు ట్రై చేసి ఒకసారి ఆయనతో మాట్లాడారు. ఆ, మాట్లాడితే ఇంకా మా అమ్మగారు చనిపోయారండి, ఇప్పుడు కొంచెం ఆగుతామని చెప్పి అన్నారు. ఓకే ఓకే. ఆయన కొంచెం అంటే కొంతమంది జనరల్ గా ఏం జరుగుతుంది అంటే, బాగా అర్థం చేసుకో, ఈ మ్యాచ్లు ఎలా జరుగుతుంటాయంటే నేను చెప్తాను. తల్లిదండ్రులు సహజంగా ఏంటంటే 2-3 ఆప్షన్స్ చూస్తారు వాళ్ళు. అంటే బెటర్ గా ఏది ఉంది అన్నట్టు ఎవరిని వదులుకోకుండా వాళ్ళతోటి కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఒకటేసారి 4-5 మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతూ ఉండి ఎవరు మనకి ఫైనల్ గా సెటిల్మెంట్ చేసి, అంటే ఇప్పుడు ఏమవుద్దంటే మీకు నో అని ఎవరికి చెప్పరు. అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళతో 2-4-5 ప్రాసెస్ చేస్తూ ఎవరిని వదులుకోకుండా ఫైనల్ గా ఏంటి అన్నదాన్ని ఏదో ఒక మ్యాచ్ ని ఫైనల్ చేసుకుంటారు. అట్లా జరుగుతుంది ఇక్కడ సొసైటీ. తప్పని మనం ఎవరిని అందాం చూపు. మనం ఇప్పుడు సమాజంలో ఆ సెట్ కాదు, వాడు మన రేంజ్ కాదు, వాడు మనకి ఇవ్వలేదు, వాళ్ళ జాతకం మనకు కలవలేదు అనుకున్నప్పుడు ఒకసారి మీరు వేరే చూసుకోండి అమ్మా మాకు కాకుండా అంటే ఒక్క మాట పోతుంది కదా. వద్దు, కరెక్టే నువ్వు చెప్పింది. వాళ్ళకి ఏంటంటే ఎవరిని కూడా అలా ఆపితే ఏమవుద్దంటే వీళ్ళ మీద ఆశ పెట్టుకొని వాళ్ళు ఆగుతారు. నా దగ్గరికి మన సంస్థలో ఇలాంటి కంప్లైంట్స్ చాలా వచ్చినాయి నా దగ్గరికి. సార్ వాళ్ళు అంటుంది మాకు అట్లా ఉంటే నేనైతే ముందు పట్టించుకోలేదు, గబ్బుగానే ఉన్నాను, నేనంటే నా ఇల్లులో నేను పట్టించుకోకుండానే ఉన్నాను. వాళ్ళు అంటే చెప్తా ఉంటే మంచి సంబంధమా మంచి ఇదిగా చెప్తున్నారు, చెప్తుంటే సరే ఎవరికైనా ఆశ్చర్యం ఉంటది కదా. ఉంటది కదా, సహజమే కదా. అది అట్లా అని నేను కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించాను. మనం మాట్లాడినప్పుడు రేపు మాట్లాడతానంటారు, 2 రోజులు అవుతారు, మా అబ్బాయి పంటకు వస్తాడు, గట్టిగా ఫైనల్ చేస్తారని చెప్పారు. చేసేటప్పుడు మళ్ళీ మా అమ్మగారు చనిపోయారు అని చెప్పారు. అంటే ఇవన్నీ ఏంటంటే నీకు తెలుసు, ఆల్రెడీ తెలుసు. నేను కూడా నా సంస్థలో, మన సంస్థకి ఎంతో మంది చెప్పారు ఇట్లాగా. నువ్వే కాదు, చాలా మంది ఇలా మీలాగే కంప్లైంట్ ఏం చేశారంటే, సార్ వాళ్ళు అది అటో ఇటో తేల్చరు, నానుస్తూ ఉంటారు, హోల్డ్ చేస్తారు, ఏదో కారణం చెప్తారు, మళ్ళీ మాట్లాడుతూనే ఉంటారు, అట్లానే వదిలేయరు మ్యాచ్. ఎందుకంటే వాళ్ళని అట్లా హోల్డ్ చేస్తూ ఉంటారు. అలా హోల్డ్ చేసి ఇప్పుడు పితృ మహాలయ పక్షాలను, లేకపోతే ఇప్పుడు అమావాస్య వచ్చిందనో, లేకపోతే ఇంకేదన్నా మౌఢ్యమేనో ఏదో కారణం చెప్పాలా. ఎందుకంటే మధ్యలో మాట్లాడుతూ ఉంటారు, హోల్డ్ చేస్తారు, ఈ మధ్యలో వేరే ప్రాసెస్ అవుతూ ఉంటాయి. అది మన సంస్థ చెప్తానే ఉంది, నేను కష్టపడతానే ఉన్నాను. నువ్వు చెప్పేది ఏంది? నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పాను, జ్యోతిష్యం అనేది మన సంస్థలో కాదు, మన యదువంశంలోనే కాదు, అన్ని వాళ్ళకి నేను చెప్పాను. అన్ని హిందువుల్లో ఎంతమంది అయితే ఉన్నారో జ్యోతిష్యం వల్ల వయస్సు నువ్వు చెప్పినట్టు ముసలి వాళ్ళు అంటే ఇప్పుడు మన దగ్గర 85 నుంచి ప్రొఫైల్స్ ఉన్నాయి. అదే చెప్పాను నిన్న. ఇంకో కొత్త గ్రూప్ ఒకటి పెట్టాను, ఆలస్య వివాహాలు అనేసి. అంటే దాంట్లో ఈ తల్లిదండ్రులు వాళ్ళ నంబర్లు యాడ్ చేసేస్తే వాళ్ళ మీద స్పెషల్గా ఫోకస్ చేద్దాము అని. తర్వాత ఇంకొక గ్రూప్ కూడా పెడదాం అనుకుంటున్నాను, జ్యోతిష్య బాధితులు
ప్రియులు. అంటే ఎవరో ఇష్టపడే వాళ్ళు, బాధించబడ్డ వాళ్ళు ఇద్దరు ఉంటారు దాంట్లో. నాకు తెలుసు చాలా మంది నంబర్లు నా దగ్గర ఉన్నాయి. వాళ్ళకి జ్యోతిష్యం అంటే విపరీతం అని పిచ్చి. పెళ్ళిళ్ళు చేయకుండా అన్ని ఆపుకొని ఉన్నారు జ్యోతిష్యం పట్టుకొని. వాళ్ళకేదో వాళ్ళే జ్యోతిష్కుల్లాగా, వాళ్ళే పెద్ద మాకే జ్యోతిష్యం వచ్చు, పరిపూర్ణ జ్యోతిష్కు ఏది ఒక నక్షత్రం పట్టుకొని చూస్తే అది వాళ్ళకి జ్యోతిష్యం వచ్చినట్టు ఫీల్. నిన్న ఒక ఆయన నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే చెప్తున్నాడు, సార్ నక్షత్రాలు చూస్తాను, నేను రాసులు చూస్తాను. నన్ను క్వశ్చన్ వేస్తున్నాడు, శుక్రుడు చెడితే. నేను చెప్పాను, శుక్రుడు చెడితే గురువు బాగున్నాడు కదా, పెళ్లి చేయి, ఎందుకు శుక్రుడు గురించి ఆలోచిస్తున్నావు అన్నాను నేను. అదేం సార్ శుక్రుడు అంటే శుక్రుడు చెడిపోతే ఇక జీవితాంతం అమ్మాయికి పెళ్లి చేయవు అనమాట. ఏం శుక్రుడు చెడాడు, ఎంత తెలుసుకున్నావు శుక్రుడు గురించి? నేను అన్నాను, D1 చాట్లో శుక్రుడు చెడితే D9లో బాగానే ఉంటాడు కదా, ఇంకేంది నీకు అంత. ఒకవేళ శుక్రుడు అమ్మాయి చాట్లో చెడితే అబ్బాయి చాట్లో బాగుంటాడు. అట్లా ఏంటంటే వాళ్ళు ఇది వివాహాలని విపరీతంగా నాశనం చేస్తుంది జ్యోతిష్యం. అది నాకు దాని మీద నేను చాలా కష్టపడుతున్నాను. ముసలోళ్ళు అయిపోతున్నారని నేనే చెప్తున్నాను. నేను నా సైడ్ నుంచి ఎన్నో ప్రయత్నాలు. అంటే ఇట్లా అయితే ఎక్కువ ఫోకస్ చేయలేనేమో. అందుకని సపరేట్గా ఒక ఆలస్య వివాహాలని గ్రూప్ పెడితే ఈ 85 నుంచి 93 కూడా దాంట్లో యాడ్ చేస్తాం. 93 కూడా లేట్ మ్యారేజ్, ఎందుకంటే 93 అంటే 33 ఇయర్స్. సో అట్లా గ్రూప్లో యాడ్ చేస్తే కొంతమందికి ఫీల్ అవుతున్నారు, మేము లేట్ మ్యారేజ్లో యాడ్ చేశారు మరి మమ్మల్ని సార్. కాదు, 30 ఏళ్ళు ఓకే గానీ 30 తర్వాత పెళ్లి చేసి ఏం చేయాలి చెప్పండి? అది నువ్వే చెప్పాలమ్మా. నువ్వు చెప్తే నేను చెప్పాను అనుకో, నేను చెప్పి నా గొంతు బొంగురు పోతా ఉంది. నువ్వు చెప్పు, రికార్డ్ అవుతా ఉంది. సమాజానికి ఏం మెసేజ్ చెప్తావు? అట్ట కాదమ్మా, సమాజానికి రికార్డ్ అవుతుంది చెప్పు. నువ్వు నీలాంటి వాళ్ళు మహిళా మనులు ముందుకు వచ్చేసి చెప్పాలి. వాసు యాదవ్ గొంతు చించుకొని అరుస్తున్నాడు కదా పెళ్లిళ్ళు చేసుకోమని. ఆయన చెప్తుంది జ్యోతిష్యం అనేది. అంతగా మీరు నమ్ముతుంటే సోమవారం క్లాస్కి రండి, జ్యోతిష్యంలో మీరు ఎన్ని క్వశ్చన్లు వేయండి. ఎందుకు పెళ్లిళ్ళు చేయకుండా? ఇప్పుడు మన సంస్థల్లో రికార్డ్ బ్రేక్ 85 ప్రొఫైల్స్ ఉన్నాయంటే. సరే, నా ప్రయత్నం నేను చెప్తున్నాను. ఒక సపరేట్గా 2 గ్రూపులు మళ్ళీ పెడుతున్నాను. ఒకటి ఆలస్య వివాహాలు, రెండోది ఆలస్య వివాహాలు ఆల్రెడీ స్టార్ట్ చేశాను. అందులో కొంతమందిని యాడ్ చేశాను నేను. పోతే ఇంకొకటి పెట్టి గ్రూపు జ్యోతిష్య బాధితులు, ప్రియులు. అంటే జ్యోతిష్యాన్ని ప్రేమించేవాళ్ళు, అభిమానించేవాళ్ళు. బాధితులు అంటే ఎవరైతే జ్యోతిష్యం చూసి ఆ పిచ్చిలో పడి పెళ్లిళ్ళు చేసుకోకుండా చాలా టైం గడిచి ఇప్పుడు ఏమి చేయలేక, అంటే ఇంక టైం అయిపోయింది కదా. ఇప్పుడు అబ్బాయికి అమ్మాయిని తేవటం అంటే ఒక రకంగా పర్వాలేదు, ఎందుకంటే 90 ఏళ్ళకు అబ్బాయి, ఒక 5 సంవత్సరాల అమ్మాయి కూడా ఇష్టపడుతుంది చేసుకోవడం. ఎందుకంటే 90లో అబ్బాయి ఉన్నాడు అంటే 95 అమ్మాయి ఇష్టపడతారు. కానీ అమ్మాయే 90లో ఉంటే అబ్బాయి 88, 89, 90లో అట్లా ఎతకాలి, ఉండాలి కదా. చాలా మంది పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు ముందుకి, ఎక్కడో కొంతమంది బ్యాలెన్స్గా ఉంటారు కానీ. సో అయినా మన సంస్థ మీకోసం సపరేట్గా గ్రూపులు పెడుతుంది, చూస్తున్నాను. దాని మీద కూడా ఫోకస్ చేస్తున్నాను. జ్యోతిష్య బాధిత, ఇప్పుడు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్యాలయం అని పెట్టాను. ఆ ప్లాట్ఫామ్ కింద ప్రతి సోమవారం ఒక జ్యోతిష్యం క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. నిన్న ముహూర్త జ్యోతిష్యం మీద నా దగ్గరికి ఒక అంటే వివాహ కార్డు వస్తే ఆ కార్డుకి వాళ్ళు పెట్టిన టైం ముహూర్తం కరెక్టా కాదని చాలా విషయాలు అనలైజ్ చేసాను, దాని మీద రికార్డ్ చేసి పెట్టాను. సో మీరు ఆ బాధితుల్ని సపరేట్గా ఒక గ్రూప్ పెట్టి వాళ్ళకి అందులో ఎవరైతే జ్యోతిష్యం మీద, నా దగ్గర చాలా మంది తెలుసు నాకు, నేను ఎన్నో మ్యాచ్లు ఇచ్చిన పెళ్లి ముందుకు పోనీయకుండా జ్యోతిష్యం మీద ఆ మ్యాచ్ల్ని వాళ్ళ వాళ్ళ నమ్మకం అనాలో, అది అమాయకత్వం అనాలో, ఒక రకంగా మూర్ఖత్వం అనాలో ఆ జ్యోతిష్యం మీద. నేను ఒకసారి చెప్తానే ఉన్నాను, పైన ఉన్న గ్రహాలు కేవలం హిందువుల మీదనే ప్రభావం చూపిస్తాయి అనుకోవటం మూర్ఖత్వం. ఎందుకంటే మనుషులు అన్నప్పుడు అందరము మనుషులమే. క్రిస్టియన్స్ అయినా, ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, జైన్ అయినా, బుద్ధ అయినా అందరూ మనుషులమే. పైన గ్రహాలు ఉంటే మన మీదే ప్రభావం చూపిస్తాయి అనుకోవటం చాలా తప్పు. ఈ మాత్రం కామన్ సెన్స్ ప్రతి మనిషికి ఉండాలి. ఒకవేళ నమ్మారు మీరు, లేదండి మేము నమ్ముతున్నాము అంటే ఎలా నమ్మాలి అన్నది నేను జ్యోతిష్యం మన క్లాసులో చెప్తున్నాను. నేను దాంట్లో కృష్ణమూర్తి పద్ధతులు ఉన్నాయి. వేదిక జ్యోతిష్యంలో ఎలా చూస్తారు, కేవలం ఒక నక్షత్రాన్ని పట్టుకొని ఆ నక్షత్రానికి ఈ నక్షత్రానికి పడదండి. మీరే జ్యోతిష్కులై చాలా మంది మొబైల్లో యాప్లు వేసేసి
కుండలి యాప్ అని, దృక్పంచాంగం అని, తెలుగు మీరే వచ్చి 36 గుణాలు తక్కువ వచ్చినాయండి, ఆ నక్షత్రం కలవదండి, ఇలా చెప్పే వాళ్ళని నేను నవ్వు వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు నాకు. ఇంత చెప్తూ ఇంత కష్టపడి సోమవారం జ్యోతిష్యం క్లాస్ పెడితే నిన్నెవరు రాలేదు జ్యోతిష్యం క్లాస్ అయినా, వచ్చినా రాకపోయినా క్లాస్ రికార్డ్ అవుతుంది. ఎందుకంటే నేను అమ్మకు చేసిన ప్రామిస్ అది, అమ్మ శ్రీ బాలా త్రిపుర సుందరిదేవి అమ్మకి, మీరు వచ్చినా రాకపోయినా క్లాస్ రికార్డ్ అవ్వాలి జ్యోతిష్యం ఏదో ఒక టాపిక్ మీద. అది వివాహ జ్యోతిష్యం కావచ్చు, ముహూర్త జ్యోతిష్యం కావచ్చు. ముహూర్తాలు చెప్పాను, వివాహ జ్యోతిష్యం అనేది సపరేట్ టాపిక్. మళ్ళీ ముహూర్తాలు ఎలా పెట్టాలి, లగ్నం ఎలా పెట్టాలి, సమయంలో పంచగ్రహత్య శుద్ధి అని నేను చెప్పాను నిన్న క్లాసులో. ఈ 5 చోళ పంచకము, రాజపంచకము, చోర పంచకము, రాజపంచకము, మృత్యు పంచకము, అగ్ని పంచకము, ఈ ఈ ఈ ఈ దోషాలు లేని లగ్నం చూడాలి అని చెప్పాను. ఏకవింశతి మహాదోషాలు అండి, 21 దోషాలు లేకుండా లగ్నం ఉండాలి అని చెప్పాను. కొంతమంది అడిగారు రాహుకాలంలో పెళ్లి చేయొచ్చు అంటే, అది ఏకవింశతి మహాదోషాల్లో లేదు కాబట్టి రాహుకాలంలో చేయొచ్చు అని చాలా మంది అంటా ఉన్నారు. కానీ నేనేం చెప్తున్నానంటే, తల్లిదండ్రులకి డౌట్ వచ్చినప్పుడు రాహుకాలం అంటే వదిలేసేయండి నేను చెప్పాను. తర్వాత మనకి హోరా చక్రం గురించి చెప్పాను. ప్రతి గంటకి ఒక అధిపతి ఉంటాడు, గ్రహాధిపతి, హోరాధిపతి ఉంటాడు. అందులో కూడా అంటే పుష్కర సమయాలని, పుష్కర అంశని, వర్గోత్తమ అంశని, శుభ సమయం అని, అశుభ సమయం అని 4 టైం స్లాట్లు ఉంటాయి. వీటిల్లోనే చూసుకోవాలని ఎన్ని చాలా విషయాలు ముహూర్త జ్యోతిష్యంలో చెప్తా ఉన్నాను మీ అందరికి. కాబట్టి జ్యోతిష్యం అనే సబ్జెక్ట్లో మీరు ఇరుక్కున్నారు అంటే, బయటికి రాలేకపోతున్నారు అంటే, నన్ను కలవండి, ఆన్లైన్లో ఫోన్ చేయండి. మీకు మంచి సమయం టైం ఇస్తున్నాను, సోమవారం టైం పెడుతున్నాను, ఆ టైంలో కలవండి. మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మీ చార్ట్ చూపించుకోండి, మీ పిల్లల చార్ట్. జనరల్గా గోశాలకు ఇవ్వాల్సి వస్తుంది మీరు చార్ట్ చూపించినందుకు 5,000. ఎందుకంటే అది 3 గంటల ప్రాసెస్ అనమాట. 3 గంటల కన్నా పైనే పడుతుంది చూడటానికి. నేను ఒక చార్ట్ ఒక రోజు చూసి ఇంకా చూడలేక, ఫోకస్ చేయలేక మళ్ళీ రెండో రోజు చూశాను. ఆమె మళ్ళీ రెండో రోజు వచ్చింది క్లాసులోకి, గోశాలకి 5,000 డొనేట్ చేసింది. ఒక రోజు చూశాను, ఆ రోజు 1:30 గంట 2 గంటలు చూసాం. ఆ రోజు 10:30 దాకా కూడా చూసాం ఆ రోజు నైట్. ఇక మళ్ళీ మరుసటి రోజు మధ్యాహ్నం 5కో స్టార్ట్ చేసి మళ్ళీ 8 అట్లా కూర్చున్నాం అన్నమాట. సో చాలా టైం ఉంటుంది జ్యోతిష్యం అనేది. అది ఎన్నో విషయాలు చూడాలని చెప్పాను నేను. కేవలం ఒక అష్టగుణ కూటంలో ఎలిక పిల్లి అయిందనో, పాము ముంగీస అయిందనో, నక్షత్రాలు కలవలేదనో ఒక కారణం కాదు. చాలా విషయాలు ఏం చూస్తారని కూడా చెప్పాను. వివాహం తర్వాత వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, తర్వాత డైవోర్స్ అనే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళ మధ్యన, పోతే పుత్రయోగము, ఆయు స్థితి ఎలా ఉంటుంది, పోతే అమ్మాయికి ఏమన్నా విడోషిప్ ఉంటుందా, అబ్బాయికి సెకండ్ మ్యారేజ్ ఛాన్స్లు ఏమైనా ఉంటాయా, ఇవే కాకుండా ప్లస్ ఎన్ని గ్రహ బలాలు, భావబలాలు, కేపీ పద్ధతిలో అయితే నేను చెప్పాను. కేపీ విశ్లేషణలో కూడా, సబ్లాడ్ మెథడ్లో కూడా ఈ విషయాలు చెప్పాను నేను. చాలా విషయాలు ఎలా చూస్తారు అనేది, మెయిన్ హౌసెస్ అంటే ఏంటి, సబ్ హౌసెస్ అంటే ఏంటి, సిగ్నిఫికేటర్ టేబుల్ని ఎలా చూస్తారు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా ఇంట్రెస్ట్గా వచ్చి నాలాగా మా అమ్మ నాన్నగారి పేరు మీద పెట్టిన లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద మీ ఏరియాలో సమాజానికి కొంత సేవ చేస్తారు. ఖాళీగా నాలాగా రిటైర్ అయ్యి నేను ఫుల్ హైపర్ యాక్టివ్, పండుకుంటూ 12 అవుతుంది. ఈ మధ్య కొంచెం తగ్గించాను, త్వరగా పండుకోవాలని ప్లాన్ వేసుకుంటా నేను. 9 అట్లీస్ట్ 10 పండుకుందామంటే నిన్న కూడా 11:30 అయింది, ఓవర్లోడ్ అవుతూ ఉంది. సో నేర్చుకోండి జ్యోతిష్యం. ఎవరో వచ్చారు చెప్పండి సార్, ఎవరన్నా మ్యారేజ్ కోసం వచ్చారు మీరు, సంబంధం అంటే నేను ఇప్పుడే చెప్పేస్తాను. ప్రొఫైల్ నాకు ఇస్తే వెంటనే మ్యాచ్ పెట్టేస్తాను మీకు. ఎందుకంటే మన సంస్థలో చాలా స్పీడ్గా మ్యాచ్లు ప్రాసెస్ చేయాలని నా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను నేను. ఓకేనా సార్? ఎవరు ప్రొఫైల్ ఇచ్చారా నాకు వచ్చిన వాళ్ళు, ఎవరు చూస్తున్నాను. ఈ బాబు వచ్చి మీకు మీది లీగల్లీ డైవోర్స్ అయింది కదా, మీకు మ్యాచ్ ఇచ్చానా నేను? హలో, సరే. ఇక్కడ మాట్లాడటం ఇష్టం లేకపోతే నాకు పర్సనల్గా ఫోన్ చేయండి. ఎందుకంటే కొంతమంది నేను గ్రూప్ కాల్లో ఉన్నాను కాబట్టి వస్తారు. బట్ ఇక్కడ డిస్క్లోజ్ చేయడం వాళ్ళకి చాలా వరకు ఇష్టం ఉండదు. ఎందుకంటే పర్సనల్గా వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి మీకు నా నంబర్ అందరికీ తెలుసు, 9110398650. కాబట్టి
మీకు ఏదన్నా జ్యోతిష్య సమస్యలున్నా, డైవర్స్ కేసులైనా, డిలే మ్యారేజెస్ అయినా నాకు పర్సనల్‌గా ఫోన్ చేయండి, మాట్లాడండి. నా సహాయం తీసుకోండి. మ్యాచ్‌ల్ని సెటిల్ చేసుకోండి. కొంతమంది నన్ను అడుగుతా ఉంటారు, "సార్ మీరు ఎన్ని మ్యాచ్‌లు సెటిల్ చేశారు?" మీరు సెటిల్ చేసుకోకుండా నేనేం సెటిల్ చేస్తాను మధ్యలో? ఇప్పుడు హలో చెప్పమ్మా. ఏదైనా మంచి మ్యాచ్ ఉంటే చూడండి ఈ పాపకి. చెప్తున్నా. అంటే 57. ఓకే. ఇప్పుడే చెప్పేదా? ఓకే. ఒక్క నిమిషం నీకు ఇప్పుడే పెడుతున్నాను. వాళ్ళతో మాట్లాడి చెప్పు నాకు. ఆ, ఫస్ట్ మనకి మన ప్రకాశం జిల్లాకెళ్దామా? నెల్లూరు జిల్లాకెళ్దామా? ఫ్యాషన్ వెళ్ళారు. సరే ప్రకాశం జిల్లాలో ఒక్క నిమిషం ఆగు చూస్తున్నాను. హ్మ్. ఓకే. ఆ మధ్య బయట దేశాలకు పంపిస్తానన్నావు. ఏమైంది? మనకి ఏదైనా మంచి సెట్ అయితే పంపిస్తానండి. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ అయితే. ఇష్టమైతే పంపిస్తావా? సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ అయితే పంపిస్తాను. అమెరికా పంపిస్తావా? లండనా? ఏదైనా అంటే చూసుకొని మాట్లాడుకునే దాన్ని బట్టి అప్పుడు. మీకు ప్రిఫరెన్స్ ఏంది? అమెరికానా? లండనా? ఆస్ట్రేలియా చూడండి. అదేంటి అమెరికా, లండన్ వదులుకొని ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతున్నారు? అంటే ట్రంప్ దెబ్బకు భయపడిపోయారా అందరూ? ఏమో ఏంది నాకు తెలీదు. సరే, సరే. సరే ఒక పని మీకు అంటే జోకా? ఆస్ట్రేలియా అనేది జోకా? లేకపోతే వాస్తవం ఏంటిది? లేదు పంపుతాను. ఆ! కావాలి. సాఫ్ట్‌వేర్ ఫీల్డే గావాలి. సరే. నేనొక మ్యాచ్ చెప్తున్నాను. వాళ్ళకి ఒక నంబర్ పెడుతున్నాను. వాళ్ళు చాలా చూస్తున్నారు మ్యాచ్ కావాలనేసి. అప్పుడే పెట్టాను. మాట్లాడి చెప్పు నాకు వాళ్ళతోటి. ఈళ్ళు అమెరికాలో ఉన్నాడు ఈళ్ళ బాబు. సరేనా? ఓకే అండి. మాట్లాడి చెప్పు. అది కాకపోతే ఇప్పుడే మాట్లాడి చెప్పు. నేను వాళ్ళకి అది కాకపోతే ఇంకో మ్యాచ్ చెప్తాను. నువ్వు చెప్పిన ఆమె ఏమంటుందంటే, నేను ఎవరన్నా వెళ్లి ఇట్లా వాసు యాదవ్ చెప్పాడు, మాట్లాడమన్నాడు అంటేమో ఏదన్నా ఇచ్చిపుచ్చుకునే దగ్గర అడిగితేమో దాటేస్తా ఉంది. ఇట్లా మీలాంటోళ్ళకి డైరెక్ట్‌గా చెప్పేస్తుంది నాకింత కావాలని. ఆమె కాల్ చేసింది. చేసి చూస్తున్నారంటే ఇట్లా మా నాన్నగారు చనిపోయుంటే మేమేం చూడట్లేదండి. కామ్‌గా ఉన్నాను. ఈ మధ్య ఆగిపోయి ఉన్నామని చెప్పాను. ఆ! సరే అయితే ఏమనుకున్నారు ఏం చేస్తారని అన్నది. ఓకే. గోల్డ్ మళ్ళీ మామూలుగా మొదలుపెట్టింది. ఏదన్నా మంచిది ఎట్లాగో సెట్ అయితే చేస్తానండి. మేమైతే ఏం చూడట్లేదని చెప్పాను. సరే మా మా అబ్బాయికి ఇట్లా ప్యాకేజ్ పెరిగింది అని చెప్పింది. హ్మ్. చెప్పింది తీరా మాట్లాడేసరికి అప్పట్లాగే చెప్పింది. మేము ఇంత దగ్గరగా కనుకుంటే మా అమ్మాయికి ఎప్పుడోనే చేయకపోయామో మాకు అసలు దగ్గరే కుదరట్లేదు. మీరేంటి అవకాశాన్ని వదులుకుంటున్నారు అనింది. అంటే నేనేం చెప్పాను, అంతవరకే ఆగుతుందా? అంటే ఆమె ఒక 50 గోల్డ్ కావాలి అన్నప్పుడు, అమ్మా ఇంతటితో ఆగుతావా ఇంకేదన్నా? అంటే ముందు మన చేత ఇది చెప్పించుకుంటుంది. ఈ పొలం అనేది నేను ఇంకో ఫ్లాట్ ఇట్లా ఎన్నో చెప్పాను కూడా. ఆ! నేను ఇట్లా ఆస్తి నేను చెప్పిందే దరిదాపు 60, 70 దాకా చెప్పినట్లు. ఓకే. ఆమెకి ఇంకా 50 నేను 40 చెప్తుంటే ఆమె 50 కావాలంటుంది. అంటే ఆమె 50 అంటే నువ్వు ఎట్లా ఇప్పుడు తల్లిదండ్రులు వింటున్నారు అందరూ గూడా. మీరు తెలుసుకోండి. ఎవరైనా మీ దగ్గరకొచ్చి వాళ్ళు ఇట్లా అడుగుతున్నప్పుడు అంతటితోనే ఆగుతున్నారా? గోల్డేనా? లేక ఇంకేమన్నా పొలాలు, స్థలాలు ఇట్లా ఇవ్వాలా అనేది ఓవరాల్‌గా ఎంతకెళ్తున్నారు? ఆమె గోల్డ్ దగ్గరే కొంతమంది ఏమంటారంటే ఇచ్చిపుచ్చుకునే దగ్గర మేము ఇంత గోల్డ్ కావాలండి, మాకింత స్థలాలు గావాలండి, పొలాలు గావాలంటారు. అంటే నీకు ఆమేమన్నా ఓన్లీ గోల్డ్ దగ్గరే ఆగిందా? ఇంకా ముందుకేమన్నా ఎళ్ళిందా? లేదు లేదు పొలం కాక. పొలం కాక గోల్డ్ గావాలి. ఆ, ఓకే. ఓకే. నాకు మొన్న ఒకాయన చెప్పాడు, "మీరు పంపించారు సార్ ఆమె దగ్గరికి. నేను అడిగాను ఎంతలో ఉన్నారంటే, అదేం లేదండి అమ్మాయి, అబ్బాయి నచ్చితే మేము పెద్ద పట్టించుకోము" అనింది. నాకది తెలుసు ఆమె సైకాలజీ ఏంటంటే, ఆమె ఈ మధ్య నేను కొంచెం సంస్థలో అందరికీ చెప్తానే ఉన్నాను. ఇది వివాహం అనే ఈ బంధాన్ని మీరు నిలబెట్టడానికి అబ్బాయి, అమ్మాయి ఇష్టపడటం ముఖ్యం. మీకు డబ్బు ప్రధానంగా ఎళ్లారు అంటే మీరు లేట్ అవుతారు. తర్వాత మీ మీద ముద్ర గూడా పడిపోద్ది. డబ్బు ముఖ్యం. వీళ్ళు డబ్బు మనుషులు. ఎవరైతే సమాజంలో ఒక పిల్లనిచ్చేటప్పుడు గాని,
లేదు అబ్బాయి సైడ్ వాళ్ళు అమ్మాయిని చూసేటప్పుడు కానీ అమ్మాయి సైడ్ వాళ్ళు అంతా లెక్కలు పెడుతున్నారు అనుకోండి, ఎంత ఉంది వీళ్ళకి అంటే ముందే అడుగుతుంటారు అనమాట. ఫోన్ చేసి సార్ మీకు ఎంత ఉంది ఆస్తులు అంటే వీళ్ళు ఆటోమేటిక్గా ఈ అబ్బాయి సైడ్ వాళ్ళు వదిలేస్తారు మ్యాచ్ని. నా దగ్గర చాలా కేసులు ఉన్నాయి కూడా. ఎందుకంటే నాకు చెప్పని కూడా చెప్పారు వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా చెప్తా ఉంటారు. సార్ ఏంటి ఆమె నేరుగా ఫోన్ ఎత్తంలోనే ఇట్లా వాసు యాదవ్ పంపించాడు మాట్లాడమన్నా అంటే, సార్ మీకు ఎంత ఉన్నాయండి ఆస్తులు పొలాలు ఏమైనా ఉన్నాయి, ఈ రకంగా స్టార్ట్ అవుతుంది. జనరల్గా ఏమడుగుతారు, ఏంటి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడండి, ఏంటి ఇప్పుడు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాడు, ఎట్లా ఉంది ఈ అడుగుతారు. ఫోన్ ఎత్తంలోనే ఇట్లా వాసు యాదవ్ చెప్పాడు మాట్లాడమన్నాడు అంటే ఆమె ఎంత ఆస్తులు ఉన్నాయండి అంటా ఉంది, అందుకని మేము వదిలేసాము కాసేపు మాట్లాడి. ఇవన్నీ ఏమొస్తాయంటే మీ యొక్క సైకలాజికల్ కండిషన్ని చెప్తాయి. మీరు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? మానవ బంధాలకు ప్రిఫరెన్స్ ఇస్తారా, మంచి కుటుంబాలకు ప్రిఫరెన్స్ ఇస్తారా, కాకుండా డబ్బు విషయంలో మాట్లాడుతున్నారు అంటే ఆటోమేటిక్గా అబ్బాయి సైడ్ అయినా అమ్మాయి సైడ్ అయినా, అమ్మాయి వాళ్ళు అడిగారు అమ్మాయి తల్లి అడిగిందంటే అబ్బాయి వాళ్ళు అనుకుంటారు ఆమెకి డబ్బు ముఖ్యం లాగుంది అనేసి. లేదు అబ్బాయి సైడ్ వాళ్ళు ఫోన్ చేసి అమ్మాయి సైడ్ వాళ్ళని మీరు ఎంత ఇస్తారు, నాకు ఆస్తులు ఎంత మీ దగ్గర ఎంత ఉన్నాయి, ఎంత ఇవ్వగలరు, మీరు ఎంతమంది పిల్లలు, ఆడపిల్లలు అయితే ఎంత వస్తుంది, ఇద్దరు ఆడపిల్లలు అయితే లెక్కలేస్తుంటారు అనమాట, ఇద్దరు ఆడపిల్లలు అయితే ఉన్నదిలో సగం వస్తుంది. ఇట్లా అవన్నీ వాళ్ళు ఏమవుతుందంటే మీ దగ్గర బంధం అనేది సెటిల్ కావడం లేదు. చాలా మంది నేను చూస్తున్నాను నేను. ఎందుకంటే ఈరోజు ఈ ఆధునిక యుగంలో మనకి మంచి కుటుంబం కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ తెలుసుకోండి మీరు. అంటే వాసు యాదవ్ నువ్వు మాకు చెప్పాలా మాకు తెలియదా అంటే ఏమో చెప్పాల్సి వస్తుంది అనిపిస్తుంది నాకు. నేను 30 ఇయర్స్ బయట దేశం కోసం ఎక్కడెక్కడో తిరిగాను. సివిల్ లైఫ్ నాకు చాలా తక్కువ తెలుసు. బయటకు వచ్చిన తర్వాత ఈ సంస్థ మా అమ్మ నాన్నగారి పేరు మీద పెట్టిన లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్లో చాలా సర్వీసెస్ మీ అందరికీ తెలుసు నడుపుతున్నాను. ఒక వివాహ పరిచయ వేదిక ఉంది, జ్యోతిష్య ప్లాట్ఫామ్ ఉంది, గోశాలకు సపోర్టింగ్ ఉంది, పోతే మన కోడింగ్ క్లాసెస్ అనే ఈ వారానికి 3 రోజులు నా ఇష్టమైన ప్రోగ్రామింగ్ మీద నడుస్తూ ఉంది. ఇంకొక వృద్ధాశ్రమం ఈత మొక్కలు ఒంగోలు దగ్గర వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం. సపోర్ట్ అంటే మనం వాళ్ళకి ఒక తెలియపరుస్తున్నాం. నా నా గ్రూపుల్లో ప్లాట్ఫామ్స్లో ఇట్లా ఒక వృద్ధాశ్రమం ఉంది, మీరు ఎవరైనా మరీ ఇబ్బందిగా ఉన్నారు రండి అక్కడ జాయిన్ కాండి అనే విషయాలు చెప్తా ఉన్నాం, మనం తెలియపరుస్తున్నాం. హలో, దానిపోయే శ్రీలక్ష్మి గారి నెంబర్ మీరు ఎప్పుడో ఇచ్చారు నాకు. సరే ఇంకేం చెప్పు మాకు, ఇక్కడ వదిలే, తర్వాత చెప్పు నాకు ఏ విషయం అనేది రికార్డ్ అవుతుంది. సరే వాళ్ళు మీకు ఏమన్నా వద్దు అన్నారంటే తర్వాత చెప్పు నాకు, ఆపేసేయి వదిలేసి. నెక్స్ట్ వచ్చేసి నేను వేరే అది ఓకే కాలేదా? సరే 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 నేను ఇంకొక నంబర్ పెడుతున్నాను, వాళ్ళతో మాట్లాడి చెప్పేసి నాకు ఇప్పుడే. ఒకరి మీరు ఒక మ్యాచ్ ఇచ్చినప్పుడు నాకు ఇక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళని గురించి ఏదన్నా చెప్పాలి అంటే వర్కౌట్ కాదు అంతవరకు చెప్పేసేయండి. ఇక్కడికి వచ్చారు అంటే వర్కౌట్ కాదులేండి, వాళ్ళకి ఏదైనా జ్యోతిష్య సమస్య ఉంటే చెప్పండి. అది ఎందుకంటే తెలియాలి జ్యోతిష్య సమస్య, వాళ్ళ పేర్లు చెప్పమాకండి. వాళ్ళకి మీరు ఇచ్చిన మ్యాచ్లో పలానా వాళ్ళకి జ్యోతిష్యం సమస్య ఉంది నాకు తెలుసు, మీ అకౌంట్లోకి వెంటనే వెళ్ళిపోతాను. ఇక్కడే నేను చూస్తాను నేను ఏమేమి మ్యాచ్లు ఇచ్చాను మీకు అనేది చూస్తాను. చూసిన తర్వాత వాళ్ళకి మీరు అన్నప్పుడు పలానా వాళ్ళకి జ్యోతిష్యం ఉందని నాకు ఆటోమేటిక్ తెలిసిపోద్ది. సో కాబట్టి ఎవరి పేర్లు చెప్పమాకండి, ఎవరిని కూడా ఇక్కడ విమర్శించమాకండి, అది బాగుండదు. మీరు సపరేట్గా నాకు చెప్పండి ఏ విషయాలు. సరే అయితే నేను ఇంకొక మ్యాచ్ పెడుతున్నాను మీకు, వీళ్ళతో కూడా మాట్లాడండి అయితే. తర్వాత చెప్పండి, తర్వాత ఎవరమ్మా ఇచ్చిన వాళ్ళు ఎవరెవరు మాట్లాడారా తల్లిదండ్రులతోటి? రాజమ్మ మాట్లాడమ్మా, నంబర్ చెప్పాను కదా, ఏమంటారు వాళ్ళు? మరి క్లోజ్ చేద్దాం కాసేపట్లో, ఇంకొక నెంబర్ పెట్టాను మాట్లాడి. ఇంకెవరు ఉన్నారు ఇక్కడ? మన శివసూర్యనారాయణ గారు ఎంతవరకు వచ్చింది సార్? మీ వాళ్ళతో నెల్లూరు వచ్చారు, మాట్లాడారు వాళ్ళతోటి? శ్రీనివాస్ యాదవ్ గారు నెల్లూరుతో మాట్లాడారా?
ఎవరు మాట్లాడలేదు సార్. వాళ్ళకి ఫోన్ చేస్తాం తీయలేదు. తీయలేదా? మీరు చేశారు, వాళ్ళు ఎత్తలేదా? ఓకే, ఓకే, నేను మాట్లాడతాను ఆయనతోటి. ఎందుకని సూర్యనారాయణ గారు ఫోన్ చేస్తే ఎందుకు ఎత్తారు? ఆ రోజు ఆయన కూడా వచ్చాడు కదా, స్క్రీన్ మీద ఆయన కూడా ఉన్నాడు. ఆయనకి అప్పుడే చెప్పాను, మీరిద్దరు మీ స్క్రీన్ మీద ఉన్నారు, మాట్లాడుకోండి అంటే మీరు మాట్లాడుకున్నారు. లేదా నేను నంబర్లు షేర్ చేశాను, నేను మాట్లాడతాను. మీకు నెల్లూరు సైడ్ రావడం ఇష్టమేనా? మీకు మీ సైడ్ ఏలూరు కృష్ణా డిస్ట్రిక్ట్ లోనే ఉండాలండి? ఎక్కడైనా ఇష్టమేనా? వెంకటగిరితో మాట్లాడినా వెంకటగిరికి సంబంధం వచ్చింది. ఏం మాట్లాడలేదు. మీకు ఏంటి, మీకు డెంటల్ వాళ్ళే కావాలా, మీకు సాఫ్ట్వేర్ అయినా ఒకటేనా? కానీ మీకు మరి మీరు జ్యోతిష్యం ఎక్కువ నమ్ముతారు కదా? మీరు అసలు జ్యోతిష్యం నమ్మరా మీరు? ఎన్నిసార్లు మీతోనే ఒకసారి వాదన పెట్టుకున్నాను. ఎందుసారి మీరు పదే చెబుతారు. అసలు అన్ని గ్రహాలకి అన్నిటికీ సృష్టి స్థితి లయ తారకులు ఎవరు? మహావిష్ణువు, మహేశ్వరుడు, బ్రహ్మదేవుడు. కొన్ని పూజ చేసుకుంటే చాలు కదా, వాళ్ళు మన లైన్ లో పెడతారు కదా. ఇవన్నీ ఎందుకు? ఈ గ్రహం ఉంది, ఆ గ్రహం ఉంది, ఇది వచ్చింది, అది వచ్చింది. అసలు ఎవరైనా జాతకం వాడు కావాలి అని చెప్పాడు అనుకోండి, అసలు అది నా సంబంధమే అవుతాడు. అమ్మాయి పెళ్లి కాకపోయిన ఇష్టమే కానీ ఆ జాతకం అనేవాడు ఎవరైనా జాతకం చూస్తున్నాను అన్నాడు అనుకోండి, పెట్టొద్దు. ఓకే, మంచిది, మంచి. కానీ మీరు, నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ నమ్ముతున్న వాళ్ళని మార్చాలి అనే ఉద్దేశంతో. ఎందుకంటే నేను చాలా మంది అంటే అందరు కాదు, ఎవరో చెప్పండి సార్, చెప్పండి. కన్న కొడుకు అంటే కన్న కూతురికి మీ సొంత కూతురు చెప్పినట్టుగా బోధిస్తున్నారు. నా కూతురు మా కూతురు అంత చెప్పాల్సిన నాకు బాధ వస్తుంది మీరు చెబుతుంటే. అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చెప్పండి సార్, చెప్పండి. అదే అట్లా ఇంటేంటారు, లేకపోతే వాళ్ళే పోతారండి. ఏంటంటే ఏం చేస్తుంటే ఎవడెప్పుడు పుట్టేటప్పుడు ఎప్పుడు పుడతారు, పోయేటప్పుడు ఎప్పుడు పోతాం తెలియదు. మధ్యలో ఏ రాత్రి ఎక్కడ నువ్వు చేసుకునే కర్మలు బట్టి ఉంటాయి. సత్కర్మలు ఆచరిస్తే నువ్వు ఇదిగా ఉంటావు. నిన్న నువ్వు ఆచరించేది కర్మలే, అయితే నీ జీవితం. నువ్వు ఏ కర్మలు అయితే ఆచరిస్తావో అదే నీ జీవితం. కరెక్ట్ సార్. అట్లాగే మన తలకాయ చూసారా, పై క్యాంటర్లో మంచి మురికి నీళ్ళు పోసి కింద ట్యాప్ తీసుకుంటే ఏమవుతాయి? మురికి నీళ్ళు అవుతాయి. అట్లాగే ఈ తలకాయ దాంట్లో మంచి ఆలోచన పెట్టుకొని మంచిగా ఉండాలి అనుకుంటే జీవితం సాఫీగానే వెళ్తుంది. ఏమవుతుంది అంటే ఏమవుతుందంటే సార్, నా బాధ అంతా ఏంటి అంటే, మన హిందువుల్లో ముఖ్యంగా మన యదువంశంలోనే కాదు, అందరికీ కూడా వివాహాలు చాలా డిలే అవుతున్నాయని నా దగ్గర వచ్చిన ప్రొఫైల్ని బట్టే తెలుస్తుంది నాకు. అయితే నాకు తెలియదు ఏ బంధము, రుణానుబంధం, నేను రుణపడి ఉన్నాను, నేను ఈ సంస్థ ఎందుకు పెట్టాలి, నాకు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, నేను నమ్ముతుంది ఏంటంటే, అమ్మ అనే సృష్టికి మూలం తల్లి కదా. ఆమె ఇప్పుడు ఒక 30 years నిన్ను దేశం కోసం తీసుకెళ్ళాను, అక్కడ నీ చేత చాలా స్ట్రాంగ్ గా ఎన్నో చేపించాను. సమాజంలో 58 సంవత్సరాల వయసులో అందరు రిటైర్ అయిపోవాలంటారు ఎవరైనా కూడా. నేను 30 సంవత్సరాలు అంటే నా సర్వీసు సివిల్ సర్వీస్ కి డిఫరెన్స్ ఉంది. సివిల్ సర్వీస్ లో 8 గంటలే చేస్తారు. నేను ఆ మధ్యన కొన్ని సోషల్ యాక్టివిటీస్ కింద గవర్నమెంట్ స్కూల్స్ కి గవర్నమెంట్ టీవీ ప్యానల్స్ ఇచ్చింది. దాన్ని వాటి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ ని ఎలా వాడాలి అని చెప్పడానికి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో టీచర్స్ కి, ఏపీ టీచర్స్ కి ఈ టెక్నికల్ సెషన్స్ జరిగాయి. దానికి నేను వెళ్ళి చెప్పేటప్పుడు 5 o'clock వాళ్ళు అయితే వెళ్ళిపోవాలని రెడీగా ఉంటారు. తర్వాత కొన్ని ఏరియాల్లో మనకి కొన్ని అంటే స్కూల్స్ ని ఎలా ఫెసిలిటేట్ చేసుకోవాలి, లోకల్ రిసోర్సెస్ ని వాడుకుంటూ
మన స్కూల్స్ యాజ్ ఏ హెడ్ మాస్టర్గా ఎలా వాటిని డెవలప్ చేయాలి అనే సెల్ఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలాంటి కొన్ని నేను కూడా అటెండ్ చేశాను నేను. ఆ టైంలో 5 o'clock వాళ్ళు వెళ్దామని అని తయారవుతుంది. నేను అడుగుతున్నాను, ఏమ్మా మేము 5 అంటే ఒకసారి క్లాస్లో కూర్చుంటే నైట్ 10 అవుద్ది 11 అవుద్ది, మీరేంది 5కి వెళ్ళిపోతున్నారు అంటే, సరే ఉదయం వచ్చాము సార్ 8 hours కదా వెళ్ళిపోతాము అంటే. నేను అనుకున్నాను, మేము రాజస్థాన్లో రాత్రి 11, 2, 3, 4 అయిన సందర్భాలు ఉన్నాయి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. మేము ఒక్కొక్క రోజు తినలేదు, ఒక్కొక్క రోజు స్నానం చేయలేదు, నైట్ అయింది, పగలైంది, ఇవన్నీ ఉండవు. ఇప్పుడు ఈ 58 years లో నేను సొసైటీలో ఇన్ని సర్వీసెస్ రన్ చేయాలి అని ఒక సంస్థ మా అమ్మ నాన్నగారి పేరు మీద, ముఖ్యంగా మీకు యాదవ పరిచయ వేదిక, జ్యోతిష్యము, మళ్ళీ గోశాలకి గడ్డి, అన్ని కోడింగ్ క్లాసెస్ నడుపుతా ఉన్నాను. ముఖ్యంగా మీ జాతకాలు చూస్తూ ఉంటే మీరేం పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉన్నారు. లేస్తే మీరే జాతకాలు మీకే జ్యోతిష్యం వచ్చినట్టు ఫీల్ అయిపోతా ఉంటారు చాలా మంది. వాళ్ళు నాకు ఒక్కసారి తల్లిదండ్రులు వాళ్ళే చెప్తారు, మా అమ్మాయి నక్షత్రం చూసుద్దండి, అమ్మాయి వద్దంటది అంటే. అమ్మాయికి ఎట్లా తెలుసు అమ్మ అంటే, అమ్మాయి మొబైల్లోనే చూస్తుంది అంటే. నేనేం చెప్తున్నానంటే, మీరు మొబైల్లో జాతకాలు చూసి నక్షత్రాలు చూసి పెళ్లిళ్ళు ఆపుకుంటే మీకే నష్టం. మనకి వివాహం అనేది ఇద్దరి మధ్యన, భార్య భర్త, ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ప్రయాణం చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళ మధ్యన ఒక అవసరం. అంటే నాకు నా సృష్టి, నా జీవితం, నేను ఈరోజు ఉన్నానంటే మా అమ్మ నాన్న వల్ల నేను ఉన్నాను. మా అమ్మ నాన్న పెళ్లి చేసుకోకపోతే నేను వచ్చేదాన్ని కాదు కదా. సో నీ వంశం ఏంటి, నెక్స్ట్ రేపేంటి నీ బ్రతుకు అనేది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నాకు అనే వారసులు లేకపోతే రేపు మిమ్మల్ని ముసలి వయసులో ఎవరు, ఇప్పుడు చెప్తుంటారు అనాథ ప్రేత శవాలు అంటే, మనోళ్ళు ఉంటేనే కదా. ఎంతో మంది ఉన్నా కూడా ఇప్పుడు తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో చేరుస్తున్నారు. అది సరే, అది వాళ్ళ కర్మ అది. కాబట్టి వివాహం అనే ఈ బంధాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అది మీరు ఈరోజు ఆధునిక యుగంలో నాకు పెళ్ళిళ్ళు వద్దు, కొంతమంది ఈ ఆలోచన దూరంలో కూడా కొంతమంది ఉన్నారు. ఎవరంటే కొంతమంది ఏంటంటే ఈ ఆలోచన దూరంలో కూడా కొంతమంది ఉంటారనమాట. ఏ ఆలోచన దూరంలో ఉంటారు వాళ్ళు, మేము వివాహం చేసుకోమండి, ఇప్పుడు మాకు అంత చేసుకోవాలనిపించటం లేదు అనే ఆలోచనలో కొంతమంది ఉంటారు. అది మీరు చేస్తున్న తప్పు. వివాహం అనేది తప్పనిసరిగా చేయాలి. సృష్టి కార్యక్రమంలో ఇది భాగం. మా జామల రాజమ్మ, మైకాప్ సౌండ్ వస్తుందమ్మా, చెల్లెమ్మ జామల మైక్ ఆపండి, ఎందుకంటే రికార్డు అవుతా ఉంది కాబట్టి అక్కడ అంతా సౌండ్ వస్తూ ఉంటుంది. సో సృష్టిలో వివాహం అనే ఈ పవిత్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందే, ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా. వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అంటే మంచిది. కానీ జ్యోతిష్యం అడ్డవుతుందంటే నేను మీకు సార్ ఇప్పుడు సూర్యనారాయణ గారు అన్నట్టు చిన్న బిడ్డకి చెప్పినట్టు ఎందుకు చెప్తున్నాను అంటే, ఆ జ్యోతిష్యాన్ని ఇప్పుడు నాకు పరిచయ వేదిక పెట్టాను అంటే 75% మ్యాచ్లు అదే తినేస్తా ఉంది. అప్పుడు నేనేం చేయాలి, వెంటనే నేను నెక్స్ట్ స్టెప్ తీసుకున్నాను. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి జ్యోతిషాలయం పెట్టి అందులో వేదికను చదువుతూ, కృష్ణమూర్తిని చదువుతూ, లోతుగా స్టడీ చేస్తూ, మళ్ళీ వివాహ జ్యోతిష్యంతో పాటు ముహూర్త జ్యోతిష్యం, అది కూడా ముహూర్త జ్యోతిష్యం కొన్ని రోజుల నుంచి క్లాసులు చేస్తానే ఉన్నాను నేను. ముహూర్తాలు ఎలా చూస్తారు అనేది, అది నేను ఎట్లయితే ఈరోజు వివాహ జ్యోతిష్యాన్ని విమర్శిస్తున్నానో ముహూర్త జ్యోతిష్యాన్ని కూడా విమర్శిస్తున్నాను. ఎందుకంటే నా దగ్గరకు వచ్చిన వెడ్డింగ్ కార్డ్స్ని కూడా నేను స్టడీ చేసి వీళ్ళు కరెక్ట్గా ముహూర్తం పెడుతున్నారా, దాంట్లో కూడా ముహూర్త జ్యోతిష్యంలో ఎన్నో చూస్తారని చెప్పాను. పంచక రహిత శుద్ధ ముహూర్తాలు అని, హోరా చక్రం ప్రకారం వెళ్ళాలి అని, పోతే వర్గోత్తమ పుష్కర అంశ శుభ అంశలోనే ముహూర్తాలు ఉండాలి అనేసి, పోతే 21 మహాదోషాలు లేని ముహూర్తం చూడాలి లగ్నం. ఈరోజు అలా చేయగలుగుతున్నారా? 21 మహాదోషాలు ఉంటాయి. ఇలా రాహుకాలంలో వివాహాలు చేసుకోవచ్చా అని కూడా అడిగిన క్వశ్చన్స్, గోచార రీత్యా వివాహాలు, వీటన్నిటికీ చాలా ఆన్సర్ చేసున్నాను నేను. గోచార రీత్యా నేను దానికి కూడా చెప్పాను. గోచార రీత్యా గురువు మీకు కుదరలేదు అనుకోండి, గురువు ఒక్కొక్క రాశిలో చెప్పాను నేను 1 సంవత్సరం ఉంటాడు అంటే, మీరు ఒక రాశి నుంచి గురువు ఇంకొక మంచి
మీరు చెప్పిన గోచార రీత్యా అంటే చంద్ర రాశి నుంచి 2, 5, 7, 9, 11 ఈ స్థానాల్లో గురువు ఉంటే మంచిదని అంటారు కదా. మరి ఈ మధ్యలో ఇప్పుడు 7 లగ్న చంద్ర రాశి నుంచి 7వ స్థానం అంటే కలత్ర స్థానం, అది గురు కలత్ర గురువు అంటారు. అక్కడ మిథునంలో ఇప్పుడు ఉన్నాడు కాబట్టి అక్కడ మీకు మంచిది వివాహాలకి. కానీ మళ్ళీ 7 నుంచి 9కి రావాలి అంటే 2 సంవత్సరాలు పడుతుంది. అంటే 2 సంవత్సరాలు మీరు పెళ్లిళ్ళు ఆపుకుంటారా? ఇది నాకు చాలా మంది గోచార రీత్యా గురుబలం ఉండాలి అనే దానికి నేను చాలా ఆన్సర్ చేశాను. జ్యోతిష్యం ఇదే తలకాయ నొప్పి. ఇట్లా మిమ్మల్ని లేదండి గురుబలం లేదు, గోచార రీత్యా గురువు మీకు శుభస్థానాల్లో రావటం లేదు అంటే 2 సంవత్సరాలు పడుతుంది గురువు రావడానికి. దానికన్నా శుక్రుడు ప్రతి నెల ఒక్కొక్క రాశి తిరుగుతాడు. శుక్రుడే వివాహానికి కారకుడు. ప్రతి నెల శుక్రుడు ఒక్కొక్క రాశి తిరుగుతూ ఉంటాడు. అతని బలం శుక్రబలం చూసుకోండి. ఇట్లా మీరు నేను చాలా విషయాలను కూడా ఆధునికంగా చెప్పాను. నేను జ్యోతిష్యం ఏదైతే వివాహాన్ని ఆపుతుంది కారణం అంటే ఆ కారణాన్ని నేను పాజిటివ్గా చేసి మీకు చెప్పాను. అట్లా మీరు వివాహాలు మీరే జ్యోతిష్కులు అయిపోయి మీరే నిర్ణయాలు తీసుకొని ఎన్నో విషయాలు చెప్పాను. పైన ఉన్న గ్రహాలు మీకోసమే కాదు, అన్ని మతాలకు ఉంటాయి. మీరు అంత బలంగా నమ్మాల్సిన అవసరం లేదు. ఇంకా చెప్పాలి అంటే చెప్పాను, 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం మీరు పెళ్లిళ్ళు చేసుకున్నారు, ఏ జ్యోతిష్యం లేకుండా చేసుకున్నారు. ఇప్పుడు మీ పిల్లల మీద బలంగా ఎందుకు రుద్దుతున్నారు అని కూడా చెప్పాను. అంటే ఎటు సైడ్ ఏదో ఒక సైడ్ మిమ్మల్ని మీ మైండ్లోకి ఆ భయాన్ని తీసేయాలి. సరే రండి, మీరు సోమవారం జ్యోతిష్యం క్లాస్కి రండి. మీరు సరే మీకు రావడం కుదరలేదు, నేను పెట్టిన వీడియోని చూడండి, గ్రూప్లో పెడుతున్నాను. ఒక శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిష్యాలయం అంటే గ్రూప్ వదలాల్సిన అవసరం ఏంటి మీకు? అక్కడ ఒకసారి మిమ్మల్ని దాంట్లో యాడ్ చేశాను అంటే మీకు మంచి అవకాశం. జ్యోతిష్యం మీద మీకు ఎంతో లిటరేచరు, లెక్చరు, ప్రాక్టికల్గా వాసు యాదవ్ మీరు స్టడీ చేసి చెప్తున్నాడు. మిమ్మల్ని నన్ను క్వశ్చన్ చేయమని అంటున్నాను క్లాస్కి వచ్చి సోమవారం. మీ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేయకపోతే అప్పుడు మీరు ఆలోచించాలి. కాబట్టి ఇవన్నీ చూడండి. మీకోసం నాకు అమ్మ ఇచ్చిన జీవితంలో లాస్ట్ ఆఖరి క్షణం వరకు కూడా ఈ సంస్థ మా అమ్మ నాన్నగారి పేరు మీద పెట్టుకున్న నా సంస్థలో లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కింద ఈ సర్వీసెస్ అన్నీ నడుస్తాయి. ఇంకా వచ్చి స్పెషల్గా కొన్ని నేను చెప్పినట్టుగా ఆలస్య వివాహాల మీద సపరేట్గా వాట్సాప్ గ్రూప్ పెట్టాను. నేను కొంతమందిని యాడ్ చేశాను. ఇంకో గ్రూప్ కూడా పెట్టాలనుకుంటున్నాను. అదే చెప్పాను, జ్యోతిష్య బాధితులు, ప్రియులు. అంటే జ్యోతిష్యాన్ని నమ్మేవాళ్ళు, బాధింపబడ్డవాళ్ళు. ప్రియులు అంటే ఇంకా వాళ్ళకి జ్ఞానోదయం కలగకుండా ఇంకా మూర్ఖత్వంగా ఉంటారు, నమ్ముతూ ఉంటారు. బాధితులు అంటే ఆల్రెడీ వాళ్ళు చాలా చేసి మ్యాచ్లు మంచి మంచి మ్యాచ్లు వదులుకొని లాస్ట్లో ఇక అలసిపోయి కూర్చున్న వాళ్ళు బాధితులు. ప్రియులు అంటే ఇంకా వాళ్ళ ఎనర్జీ ఉంది, ఇంకా ఇంకా చూస్తారు, ఇంకా చూస్తారు, ఇంకా చూస్తారు. ఒక టైం వచ్చాక వాళ్ళు కూడా బాధితులు అయిపోతారు. సో ఎందుకంటే శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మ జ్యోతిషాలయంలో యాడ్ చేసిన వాళ్ళు మిక్స్డ్ ఉంటారు. నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఈ బాధితులు, జ్యోతిష్య ప్రియులు అనే గ్రూప్లో ఓన్లీ ఎవరైతే జ్యోతిష్యం వల్ల ఎన్నో మ్యాచ్లు వదులుకోబడి తప్పులు చేసి ఇప్పుడు ఇక టైం అయిపోయింది, ఇంకేం వాళ్ళకి ఇంకా స్కోప్ లేదు, అవకాశం లేదు, కూర్చొని ఉంటారు. ప్రియులు అంటే ఇంకా నమ్ముతుంటారు. కాబట్టి నా దగ్గర లిస్ట్ ఉంది, నాకు చాలా మంది తెలుసు, వాళ్ళ పేరు నా దగ్గర రాసి ఉన్నాయి జ్యోతిష్యం నమ్మే వాళ్ళకి. వాళ్ళందరినీ గ్రూప్లో యాడ్ చేస్తాను. స్పెషల్గా మీకు టైం ఇస్తాను, కౌన్సిలింగ్ సెషన్లో కూర్చున్నాము. మీ డౌట్స్తో రండి, క్లాస్ రికార్డ్ అవుతుంది, గ్రూప్లో పెడతాను. కాబట్టి మీరు ఎన్ని క్వశ్చన్స్తో రావాలంటే రండి. మీరు నా దగ్గరకు వచ్చేసి అలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు కొంతమంది. సార్ తిథి కరణము యోగం దానివల్ల నీకు ఉపయోగం ఏంటి? ఇప్పుడు వివాహం అనే పాయింట్ మీద నేను వెళ్తా ఉంటే సార్ తిథి కరణము యోగము పంచాంగంలో 5 చెప్పాను, వార నక్షత్ర తిథి కరణ యోగాలు. ఓకే, అసలు ఈరోజు కరణ యోగాలు ఎవ్వరు చూడరు. వివాహం కాదు ఒక శుభ కార్యక్రమం అంటే తిథే పట్టుకుంటున్నారు. అసలు కరణ యోగాలు అసలు మ్యాచ్ చేసి పెళ్లిళ్ళు చేసేవాళ్ళు లేరు ఈ రోజుల్లో. వాళ్ళు అలా ఎలిక పిల్లి పట్టుకొని పెళ్లిళ్ళు చేస్తున్నారే కానీ ఎలిక పిల్లి వద్దంటున్నారు కానీ నీ కరణం యోగం ఎవరు చూడటం లేదు. చాలా మంది నక్షత్రం మీద పట్టుకునే వాళ్ళు, తిథులను పట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు అష్టమి వద్దంటే నిన్న ఒక పెళ్లి అష్టమి పెళ్లి జరుగుతూ ఉంది. కాబట్టి ఇవన్నీ మీరు మంచి మనసుతోటి మీ పిల్లలకు పెళ్లి చేసుకోండి. సుఖంగా సంతోషంగా ఆ వంశ అభివృద్ధి జరగాలి, యదువంశం వర్ధిల్లాలి అనే ఒక మంచి మనసుతోటి
సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, లోక విశ్వశాంతి జరగాలి. మీరు చూస్తానే ఉన్నారు, మహాన్ భావుడు ఏం చేస్తున్నాడు అన్న పెద్దన్న తెలియంది కాదు. మీరు అందరు చరిత్రకి వెళ్తే వాళ్ళు ఎప్పటి నుంచో పతనాలు చేసి ప్రపంచాన్ని దోచుకొని ఎక్కడ ఆయిల్ ఉంటే ఆ దేశాల మీద యుద్ధం చేస్తా ఉన్నారు. ఆయిల్ కోసం యుద్ధమే, అది ఆధిపత్య పోరు అంటారు. కాబట్టి మంచి మనసుతోటి ఉండండి. మీ పిల్లల్ని ఎవరి కుటుంబాలు వాళ్ళని పెళ్ళిళ్ళు చేయండి ఫస్ట్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ వంశంలో మీరు జీవితాంతం వాళ్ళని ముందు పెట్టుకొని చూసుకుంటూ బాధపడుతూ ఇబ్బంది పడుతూ అని చెప్పేసి నేను మిమ్మల్ని తొందర చేయటం లేదు. నన్ను ఎవరైనా కూడా అడిగి, వాసు యాదవ్ మీరు తొందర చేస్తారు పెళ్ళి, అట్లా కాదు. తొందర అంటే మీరు మంచిగా, అందుకని నేను చాలా మందికి లోకల్ మ్యాచెసే ఇస్తాను. నేను వీలైనంత వరకు లోకల్ మ్యాచ్లే ఇచ్చి మీరు అక్కడ మాట్లాడుకోండి, లోకల్గా మీరు డిస్కషన్ చేసుకోండి, చెక్ బ్యాక్ చేసుకోండి, వాళ్ళ స్థితిగతులు తెలుసుకోండి. పోతే మేమన్నీ చెప్పున్నాం మీకు. సంస్థలో ఒక మ్యాచ్ ఉద్యోగం ఉంది అంటే మీరు శాలరీ స్లిప్ అడగండి, ఐడి కార్డ్ అడగండి, వాళ్ళ లొకాలిటీ చెక్ చేయండి, ఆధార్ తీసుకోండి. వాళ్ళనే అడగటం కాదు, మీరు కూడా ఇవ్వాలి. మీరు వాళ్ళని ఏదైతే అడుగుతారో మీరు కూడా ఇవ్వాలి వాళ్ళకి. మేము పలానా ఏరియా చెప్పమ్మా. కృష్ణా జిల్లాలో తప్పండి సార్ అమ్మా, పెడతాను. కృష్ణా జిల్లాలో పెడతాను. సరే అయితే మరి చెప్పమ్మా. ఇది కూడా మీకు చెప్పారండి ఇది వరకు. చెప్పారా? మరి ఇంత ఏంటి? సరే ఒక్క నిమిషం ఉండు, నేను రికార్డింగ్ ఆపేస్తున్నాను. ఒకసారి రికార్డింగ్ ఆపేస్తున్నాను. సరే అయితే ఆస్ట్రేలియా అన్నావు, జోక్ గా అన్నావా? ఆస్ట్రేలియా కూడా పంపిస్తావా? సరే అయితే నేను ఎట్లా అంటే, ఇప్పుడు చెప్పావు కాబట్టి ఇంట్లో ఏదో సమస్య ఉంది. ఎవరు చచ్చిపోయింది? ఎవరు మీ ఇంట్లో? అదేలే, మీ నాన్నగారు దూరం అయ్యారు కొంచెం, అది ఆలోచన, అందువల్ల ఇప్పుడు కొంచెం మళ్ళీ మ్యారేజ్కి వచ్చారు. సరే అయితే పంపిస్తాను. అందరూ ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళ అమ్మ, ఈ జామల రాజమ్మ పెట్టేది ఏమైందమ్మా ఆమెకి? మాట్లాడే వాళ్ళతోటి? సరే, నో ప్రాబ్లం. తర్వాత అయినా చేసి చెప్పు నాకు. మధ్యలో మళ్ళీ ఈరోజు ఆదివారం, సోమ నుంచి శనివారం దాకా మీరు అందరూ మాట్లాడుతూనే ఉంటారు. ఒకవేళ నేను ఎత్తలేదు అంటే నేను మళ్ళీ ఫోన్ చేసుకొని వస్తాను. కాబట్టి నేనేం చేస్తానంటే మళ్ళీ వారం వచ్చే లోపల, అయితే ఈ వెనక వారంలో ఇచ్చిన వాళ్ళు ఈరోజు రాలేదు, నాకు ఫీడ్బ్యాక్ చేయలేదు వాళ్ళు. పోయిన ఆదివారం ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళందరికీ నేను మ్యాచ్లు ఇచ్చాను. వాళ్ళందరూ నాకు సండే వచ్చి ఫీడ్బ్యాక్ చేస్తారు అనుకున్నాను. ఈ మధ్యలో కొంతమంది మాట్లాడారు, చెప్పారు కొంతమంది, మళ్ళీ కూడా ఇచ్చాను. సరే చూద్దాం. సరే అయితే ఈ బాబు నీది లీగల్లీ డైవోర్స్ అమ్మా. నువ్వు మాట్లాడు నాతోటి, నీ ప్రొఫైల్ నా దగ్గర ఉంది. నీకు పర్సనల్గా నాతో మాట్లాడి నీ సమస్య చెప్పు. మీ ఏరియాలోనే చూద్దాం నీకు డైవర్స్ అయిన వాళ్ళని. సరేనా? మీది అదే అర్థమైందమ్మా, నీ ప్రొఫైల్ నా దగ్గర ఉంది. బాగుండాలి, అమ్మాయి జాబ్ చేసుకోవాలి, హైదరాబాద్ అయితే మంచిది అంతే. ఎవరు మాట్లాడారు? అబ్బాయి వాళ్ళ అమ్మ మాట్లాడుతుందా? అబ్బాయి తల్లినండి. అది అర్థమైందమ్మా నాకు. అబ్బాయి తల్లి, మీ బాబుది నేను చూశాను. 1985 ఎప్పుడు డైవోర్స్ అయిందమ్మా ఈ బాబుకి? 2 years అయిపోయిందమ్మా. 2 years అంటే 1985 అంటే 2024లో అయిందా డైవోర్స్? అమ్మా చెప్పమ్మా. అమ్మాయికి నచ్చలేదు మనకి. ఓకే. అంటే నేను అనేది ఏంటంటే, మీరు ఓకే అర్థమైంది నాకు. మీరు చేసింది కూడా లేటెస్ట్ 2023లోనే మ్యారేజ్ అయింది. 2023లోనే మళ్ళీ 15 days లోనే డైవర్స్ అయింది అమ్మా. మా మ్యారేజ్ అయితే ఆయన 16th రిటైర్డ్ అయిపోయారండి మా వారు. చాలా ఆయనకి మోచెప్పలు ప్రాబ్లమ్, హార్ట్ ప్రాబ్లమ్ అవన్నీ ఉన్నాయండి. అవి దానికోసం ఆపరేషన్లు అలా మేము ఆయన 17 ఆగస్ట్ 11 మ్యారేజ్ చేసామండి. అమ్మా
అప్పుడు మేమేంటంటే వాళ్ళని సరిగ్గా మేము వాళ్ళ పద్ధతులన్నీ తెలుసుకోలేకపోయాం వాళ్ళ విషయాలు ఓకే అమ్మా. చేసాం. ఓకే. వల్ల మేము స్థితిగా కనుక్కోలేకపోయాం మనస్తత్వాలని. ఓకే అమ్మా. మొదల నుంచి కూడా కోసం ఆలోచించలేదు. మాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ కోసం ఎవరు ఎంక్వైరీ చేయలేదు. వాళ్ళ పెళ్ళిళ్ళు అయితే చక్కగా కాపురాలు చేసుకొని కలిసి సెటిల్ గా ఉంటున్నారు కదా, ఒక ఆడపిల్ల మనం ఎందుకు అన్నట్టుగా మేము ఉంటున్నాం. ఓకే అమ్మా. వచ్చింది ఇక బాబుతోనే మాట్లాడుతున్నామే, ఓకే అంటున్నాడు. డైవర్స్ తీసుకుందాం అని 17 లోనే అనుకున్నారు ఇద్దరు. అయితే వాళ్ళ నాన్న లా చేసి చదువుతున్నాడండి ఇప్పుడు. లో పనిచేసేవాడు, రిటైర్డ్ అయిపోయాక మళ్ళీ కోర్టుకి వెళ్తున్నాడు. కోర్టులో కేసు వేసాడు, డబ్బులు అడుగుతున్నారు, వీళ్ళు చేస్తున్నారు, అది చేస్తున్నారు. అదే ఇలాంటి కేసులు ఏంటంటే తల్లిదండ్రుల్లో ఇప్పుడు ఆయన ఏదో కొంచెం లా తెలుసు అని చెప్పేసి అనవసరంగా అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నాడు కదా. ఇది నేనేం ఆలోచిస్తున్నా అంటే చాలా మంది తల్లిదండ్రులు కొంత ఏదో మాకు లా తెలిసినంత మాత్రాన మీరు చేసే పని వల్ల మీ అమ్మాయి ఫ్యూచర్ నాశనం అవుతుంది, అందులో అది చూసుకోవటం లేదు వాళ్ళు. నడిపాడు అన్న అమ్మాయి ఏమో ఇచ్చేస్తాను నాకు వద్దంగా అంటుంది. ఓకే అమ్మా. సరేలే దానికి ఏం పర్లేదు, మనం 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 వేరేగా మీ బాబుకి చూస్తాను. సరేనమ్మా. మీ పెట్టమ్మా పెట్టమ్మా పెట్టు. ఆ ఊరు నెంబరు ఆ ప్రొఫైల్ లో కింద ఉంటాయి, పైది నా నెంబరు, కింద బాక్స్ ప్రొఫైల్ మాట. ఓకే అమ్మా. సండే కాదు అమ్మగారు ఒకసారి మీతో మాట్లాడమన్నారు, మీకు ఎలాంటి ప్రొఫైల్ కావాలి అని ఒకసారి అడుగుతారు. ఓకే అమ్మా, తప్పనిసరి అడుగుతాను. అమ్మా అది చూడండి, జీవితంలో నేను మీకు మన సంస్థ తరపున మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, జీవితం అనే దాన్ని నేను 30 years చేశాను. ఇది మీరు మైండ్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. నా శర్మ కాలేజీ ఒంగోలులో చదివేటప్పుడు యంగ్ లైఫ్లో వెళ్ళిపోయాను. 22-23 వయసులో వెళ్ళిపోయాను నేను. 30 years చేసి ఇప్పుడు 58లో చేస్తున్నాను. నేను చూసిన ఆర్మీ లైఫ్, సివిల్లో ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కుటుంబ బంధాల్లో సమస్యలు, ఈ మానసిక సమస్యలు, ఇవన్నీ మీరేమనుకోవాలంటే ఇవి మనకి ఒక శత్రువులు అనుకొని వీటితో పోరాడాలి. మేము నిజక్షేత్రంలో, యుద్ధ క్షేత్రంలో మేము బ్యాటిల్ కండిషన్స్లో ఒక డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఒక ప్రకృతికి సంబంధించిన రాజస్థాన్లో టెంపరేచర్ అంటే విపరీతంగా ఉంటుంది, ఎండ థార్ ఎడారిలో. అలాంటి కండిషన్స్ లో బతికేము. కొండల మీద వెళ్ళినప్పుడు రాత్రి అంత పెద్ద కొండల మీద షెల్టర్ లేదు, ఏం లేదు. ఆ రాత్రి ఆ కొండల మీదే రాళ్ళ మీద నిద్రపోయాము. ఆ రాత్రి రాక్షస బల్లులు అలాంటివి ఉంటాయి కొండల మీద, అవి వచ్చి నాకితే సరిపోద్ది అంతే, కాలు గ్యాంగ్రీన్ అలాంటివి అయిపోతాయి. సో అలా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేశాను ఇన్స్పెక్టర్ గా, కానీ ఇలా మోసపోయింది ఏంటి అని ఆయన కూడా సఫర్ అయిపోతున్నాడు. నేను చెప్పేది ఒకటే అమ్మా, జీవితంలో మీరు ఎంత ధైర్యంగా ఉండాలి అంటే, నేను ఇలా మోసపోయానేంటి, మాకే ఇలా జరిగింది ఏంటి అనుకోకూడదు. ఎందుకంటే జీవితంలో మనం ఈ మనిషిగా ఈ భూమి మీద వచ్చాము అంటే వీటన్నిటినీ కూడా మనము ప్రాక్టికల్గా చూస్తున్నాము, అనుభవిస్తున్నాము. కాబట్టి దీన్ని ఏమనుకోవాలి అంటే, మనకి ఇది రాసిందా, రాత గీత కర్మ సిద్ధాంతం ఏమన్నా ఉందా ఇందులో అనేసి దీన్ని. ఇప్పుడు ఒక మనిషి ఏమంటాడు, నాకు ఎప్పుడు టైం వస్తుంది నేను వెళ్ళిపోవాలి. నువ్వు ఎట్లా వెళ్తావు? నీకు ఇక్కడ భూమి మీద రాత గీత ఎంతవరకు ఉందో అంతవరకు ఇక్కడ ఉండాల్సిందే మనం. అండి చూడండి, మేమేం చేయలేదండి మేము అని అంటే, మనం దీన్ని మనిషికి తప్పనిసరిగా కూడా మన రాత గీతకి మనం అప్లై చేసుకొని చూసుకోవాలి. ధైర్యంగా ఉండాలి. జరుగుతున్న దాన్ని వదిలేసుకుందాం, జరిగిపోయింది పాస్ట్ వదిలేద్దాం, ప్రెసెంట్ లో బతుకుదాం. ఈ రోజు మనం పోరాడాల్సిందే. ఏమ్మా
బాబుకి పుబ్బా నక్షత్రం సింహరాశి. సరే, అది మీకు మీకు జ్యోతిష్యం అనేది సపరేట్ గా మీకు ఏదన్నా ఉంటే నన్ను జ్యోతిష్యం క్లాస్ ఉంటుంది సోమవారం, జ్యోతిష్యం క్లాసు. లేదు మీకు స్పెషల్ గా నేను టైం ఇవ్వాలి అన్నప్పుడు మీరు గోశాలకి ఒక 5,000 డొనేట్ చేస్తే నేను మీకు స్పెషల్ గా టైం ఇస్తాను. అందులో మిమ్మల్ని క్లాసులోకి పిలుస్తాను ఆన్లైన్లో. అక్కడే మీ చేత మా చెప్పమ్మా ఏమ్మా. అమ్మాయి చక్కగా ఉండాలి. అమ్మాయి హైదరాబాద్ లో ఎక్కడే సాఫ్ట్వేర్ చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసుకుంటే చాలండి. అమ్మా వెంటనే సరే సరే సరే, తప్పనిసరి నేను మీ సరే అయితే చెప్పమ్మా నాకేం ఉండదమ్మా, మీరందరూ రికార్డ్ అవుతోంది. మీరు చేసిందంతా గోశాలకేను. ఇక్కడ వాసు యాదవ్ సంతృప్తిని బట్టి మాకు మా సంస్థలో మేము చేసిన సేవలన్నీ కూడా గోశాలకి గడ్డి కొంటాము. ఇంకా నా లక్ష్మీనారాయణ కృష్ణ ఫౌండేషన్ కి కొంత ఆశయాలు ఉన్నాయి. ఏంటంటే ఏదన్నా పేద విద్యార్థులు చదువుకుంటారు, వాళ్ళకి ఏదన్నా సహాయం చేయాలి. కొన్ని ఏరియాల్లో ట్రైబల్ ఉంటారు, ట్రైబ్స్ అనేసి కొన్ని మరీ నాకు తెలుసు. నా సొంత ఊర్లోనే ఒక జాతి ఉంది ట్రైబల్ గా. నేను చిన్నప్పుడు ఎప్పుడో చూసిన వాళ్ళు ఇప్పటికీ ఎదగలేదు. ఆ ట్రైబల్స్ వాళ్ళకి ఏదన్నా చేయాలని మైండ్ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. సరే, ఉన్న బిజీలో తప్పనిసరిగా నాకు ఏదన్నా నా ఆర్థిక స్థితి, నా సంస్థలో ఏదన్నా ఫండింగ్ అలాంటివి బాగా జరిగినప్పుడు తప్పనిసరి వాళ్ళకి కూడా సహాయం చేద్దాం. అలాంటివి మీరు ఇచ్చేవి ఏదన్నా ఉంటే వాళ్ళకే సహాయం చేయడానికి ఉపయోగిస్తాను. సరే, మీ విషయం నేను మాట్లాడతానమ్మా, మాట్లాడి మా అబ్బాయితో మాట్లాడదాం. సరే అమ్మా, అయితే క్లోజ్ చేద్దామా మరి. ఈరోజు సండే మీటింగ్ జరిగింది 11 గంటలకు పెట్టాను, 12:40, 1 గంట 40 నిమిషాలు మాట్లాడాం. అమ్మాయి చదువుతా అమ్మాయి కావాలి, చదువుకొని ఉద్యోగం చేస్తూ ఉండాలంటే అదొకటి. ఓకే ఓకే అమ్మా, అబ్బాయి ఓకే, అర్థమైంది నాకు. ఒక్క నిమిషం ఉండమ్మా లైన్ లో. నేను ఏదన్నా మ్యాచ్ మీకు ఇప్పుడే ఏదన్నా చూసి ఎట్లా లైన్ లో ఉన్నారు కాబట్టి పంపిస్తే మీరు మాట్లాడుకుందరు. ఒక్క నిమిషం. అమ్మాయి కావాలి అంటే అమ్మాయి వచ్చేసి మనకి మీరు బయట దేశాలకు ఏమన్నా వెళ్తాడా బాబు ఏమన్నా? బయట దేశాలకి అక్కడ ఒక అమ్మాయి ఉంది, మ్యారేజ్ చేసుకుని బయటికి వెళ్ళడానికి, అలాంటివి ఏమైనా ఉన్నాయా? అదేనమ్మా, అబ్బాయి 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 కెనడా గానీ అట్లాంటి వెళ్ళడానికి ఏమైనా ఇష్టపడుతున్నాడా? అక్కడ ఒక అమ్మాయి డైవోర్స్ అయి ఉంది. చెప్పమ్మా చెప్పు. ఏమ్మా చెప్పమ్మా. వెళ్ళడానికి ఇష్టపడట్లేదు. ఓకే ఓకే అమ్మా. నమస్తే, వెళ్ళిపోమంటారా ఫోన్ లో? ఉన్నానమ్మా, ఉన్నాను. అట్లా ఎట్లా అంటానమ్మా వెళ్ళిపోమని మిమ్మల్ని. పర్లేదు, నేను మీకు మీ బాబుకి మ్యాచ్ చూస్తున్నాను. ఒక అమ్మాయి ఏదన్నా సెట్ అవుతారేమో అని. మనకి అందించేవి వాళ్ళు ఎంత తెచ్చుకోవాలి అంత చెప్పుకోవాలని తీసుకోవడం ఆశ లేదండి. ఓకే అమ్మా, మాకు చాలా చాలండి. ఓకే ఓకే, సరే 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 అయితే ఉంటే అది ఆ అమ్మాయి ఉంటుంది, వాళ్ళ ఇష్టం అంతే. అర్థమైందమ్మా. సరే ఎంత ఏజ్ గ్యాప్ చూద్దామంటారు? ఎంత ఏజ్ గ్యాప్ కావాలంటారు?
కమిటెడ్ ఉంటే చాలండి పిల్లల్ని. ఓకే, అంతే అంటారా? అంతే కదండి. అంతే అంతే అయితే. సొంత కదండి. ఓకే, అర్థమైంది. అబ్బాయి ఓకే. అయితే మనకి ఒక అమ్మాయి ఉంది ఇక్కడ. వచ్చేమో అనుకుంటున్నానంటే సైన్స్ ప్రకారం ఏదో చెప్తుంటారు కదండి. నాకైతే అంత తెలియట్లేదు. చెప్పిందే అదే ఉండదమ్మా, ప్రొడక్టివిటీకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. మనిషికి కెపబిలిటీ ఉంటుంది, అమ్మాయికి వాళ్ళకి కూడా. అంటే లేడీస్కి అయితే వాళ్ళకి అర్థమవుతుందమ్మా నాకు. మెనోపాజ్ కదండి ఆడపిల్లలకి. 40 అనే రూల్ ఏం లేదమ్మా, మెనోపాజ్ కి టైం ఉంటది. అంటే వాతావరణం అంటే ఇప్పుడు ఆధునిక యుగంలో మెనోపాజ్ మెనోపాజ్ కాకున్నంత వరకు వాళ్ళకి ప్రొడక్టివిటీ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి. కాబట్టి నో ఇష్యూ. మెనోపాజ్ అయితే అది తర్వాత ఇంకా ప్రొడక్షన్ అనేది ఆగుతుంది. మెనోపాజ్ అంటే మెన్స్ట్రుయేషన్స్ ఉండవు కాబట్టి ఇంకా సరే. అయితే అయితే నేనే అంటే ఒక అమ్మాయి 93లో ఉంది, బాబు 85 కదా, 8 years డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఓకే అంటే మనం ముందుకెళ్ళొచ్చు. అర్థమైందమ్మా? ఓకే ఇవ్వగలిగిన వాళ్ళకి ఉంటాయి. అంత తీసుకొని పుట్టుదాఖలు చేసి తర్వాత మనం పట్టించుకోకుండా ఉండే వాళ్ళకి పెట్టరు. ఓకే అమ్మా, ఓకే ఓకే సరే, అర్థం పిల్లలకి పెళ్లి చేశానండి, ఇలాంటి ఘోరాలు లేవండి. అర్థమైంది. ఓకే అమ్మా, ఓకే. అయితే మనకి నేను ఒక నంబర్ చెప్తున్నాను, వాళ్ళతో మాట్లాడమ్మా. వాళ్ళతో మాట్లాడి చెప్పు నాకు ఏ విషయం. నేను మీకు నంబరు ఫార్వర్డ్ చేస్తాను. వాళ్ళతో మాట్లాడి చెప్పు నాకు. అర్థమైంది, అర్థం. ఫోటో చూసే చూసాను, అబ్బాయి ఫోటో చూసాను. అమ్మాయి కూడా ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగం 35 40 ఎంతో డబ్బులు వస్తే అమ్మాయి కాలేజీ నిలబడేటట్టు ఉండాలి. ఎవరు ఎప్పుడు ఓకే అమ్మా, ఓకే. అంటే మీకు కొంచెం ఏజ్ తక్కువ, ఈఎంఐ వచ్చేసి 99 అంటే చాలా ఎక్కువ అవుతుంది గ్యాప్. పోతే వీళ్ళెవరు ఈఎంఐ 96 అంటే 96 అంటే 11 years గ్యాప్ వస్తుంది. స్నేహ రూప పటాపంచ. బయట దేశం పోవడం ఇష్టం లేదు కదా ఏమ్మా? బయట దేశం పోవటానికి ఇష్టం లేదు కదా? అంటే ఆస్ట్రేలియాలో ఒక అమ్మాయి ఉంది, కెనడాలో ఒక అమ్మాయి ఉంది. మనం అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది మ్యారేజ్ చేసుకొని. మనం అక్కడికి మనం ఏమ్మా?
ఇక్కడే ఉంటాను, నాకు ఆస్తి లేదా, మళ్ళీ నేను ఇల్లు కట్టుకోవాలా, వాకిలు కట్టుకోవాలా, ఆ, చిన్న తింటే చాలు కదా, మేము ఇద్దరం చేసుకుంటే మాకు హ్యాపీ. ఓకే ఓకే అమ్మా. మంచిది మంచిది. చెప్పండి సార్, చెప్పండి ఎవరు? అనేది సూపర్ ఉంది దాని కృష్ణా జిల్లా. చెప్పండి చెప్పండి సార్, చెప్పండి సార్. సార్ నాకు ఏదైనా మ్యాచ్ చెప్పండి. చెప్తాను, ఇప్పుడే చెప్తాను సార్, మీకు ఇప్పుడే చెప్తున్నాను. స్నేహ రూప, ఓకే ఒక్క నిమిషం వచ్చేసి సాఫ్ట్వేర్ అయినా పర్వాలి. మీకు ఎందుకు బీడిఎస్ఏ చూద్దాం, ఎందుకంటే మీరు బీడిఎస్ చేశారు కదా అమ్మాయిని, కాబట్టి బీడిఎస్ఏ చూద్దాము. ఈమె మన పాపం డైవర్స్ వాళ్ళ బాబు విషయం చెప్తాం. మా చూడమ్మా, అబ్బాయి 85, అమ్మాయి 90లో కెనడాలో ఉంది ఒక అమ్మాయి. మీరు కాదండి, మన ఇలా మా డైవర్స్ అయిన బాబు వాళ్ళ అమ్మ మాట్లాడుతుందమ్మా. మా చెప్పేది అర్థం అవుతుందా? అవుతుందండి. కెనడాలో ఒక అమ్మాయి 90 డైవర్స్ అయింది అమ్మాయి, అబ్బాయి 85. ఇద్దరు 5 years గ్యాపే ఉంటది. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు మ్యారేజ్ చేసుకొని ఏమన్నా అబ్బాయి ఏమన్నా అక్కడ షిఫ్ట్ అవ్వటం ఇవన్నీ కొంచెం మాట్లాడుకోండి మీరు. వెళ్ళడండి అదే అన్నాడు, మరి తర్వాత మరి వాడు ఏమంటాడో తెలియదు, చూడాలి. అమ్మాయి నచ్చింది అనుకోండి, అన్ని నచ్చితే మరి ఏమో చెప్పలేం కదా, మనసు చంచలం. సరే అయితే నేను నేను మాట్లాడతాను ఒకసారి, లేకపోతే నన్ను టైం చూసుకొని ఫోన్ చేయమని చెప్పండి. లేదు అంటే నేను లోకల్ మ్యాచెస్ చూస్తున్నాను, లోకల్ కొంచెం మీకు సెట్ అయ్యేటట్టుగా, ఏజ్ గ్యాప్ కొంచెం మరీ ఎక్కువ లేకుండా. సరే అమ్మా. ఏమ్మా? ఓకే ఓకే ఓకే. కావాల్సింది అది ఒక్కటండి, బాబుకైతే అమ్మాయి బాగుండాలి, అమ్మాయి జాబ్ చేసుకోవాలి. అమ్మాయి సాఫ్ట్వేర్ లేదండి చేసుకున్నా కానీ హైదరాబాద్ లో ఉండేటట్టు ఉండాలి. ఇద్దరు కలిసి ఇక్కడ పెట్టుకునేటట్టు ఉండాలి, అలా అనుకున్నాను. ఓకే, మీరు నేను ఒక నంబర్ పెడుతున్నాను, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి చెప్పమ్మా నాకు ఏ విషయం అనేది. స్టేటస్ అనుభవిస్తున్నారు. మరి ఏంటి అనేది దానికి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటూ ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చింది నిషా ముస్లిం. అంతేకాకుండా హీరోయిన్ గా బాలీవుడ్ లో టాప్ స్టేటస్ అనుభవిస్తున్న రాజకీయాల్లో పర్యాయాలు అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు పెడుతున్నాను. నంబర్ పెట్టాను, మాట్లాడి చెప్పమ్మా నాకే విషయం. వాళ్ళకి అబ్బాయికి అమ్మాయికి ఒక ఎంత 8 years గ్యాప్ ఉంటుంది. సరే నెక్స్ట్ సార్ ఎవరో చెప్పారు, మన సూర్యనారాయణ గారు. సూర్యనారాయణ గారు మీకు మెడికల్ అమ్మాయి డెంటల్ చెప్తున్నాను అమ్మాయికి, మాట్లాడి చెప్పండి. డెంటల్ మొన్న ఒక మ్యాచ్ ఇచ్చాను, ఆయన ముందుకు రాలేదంటారా? ఓకే, ఆయన ఎందుకు మాట్లాడలేదు? చెప్పండి, నెంబర్ చెప్పండి, పోయి ఇంకోసారి నేను చేస్తాను. సరే మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి, ట్రై చేసి మళ్ళీ నాకు చెప్పండి ఏ విషయం. మెడికల్ సైడ్ అయినా పర్లేదు కానీ ఆ జాతకాలు అనేవి మాత్రం ఉంటే వద్దండి వాళ్ళు. సరేలే, మనం దానికి జాతకం అనేది వద్దండి. అది వాళ్ళు ఏదన్నా ఏం కాకి వచ్చింది అనుకోండి, రేపు వచ్చిన మా అమ్మాయి వెళ్ళగానే అందులో ఆ అమ్మాయి ఈ కాకి వచ్చింది అని చెప్పేసి పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అసలు వద్దండి. కరెక్ట్ 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 చెప్పారు మీరు. చాలా
సరే పెట్టేది మాట్లాడండి వాళ్ళతోటి, మాట్లాడి చెప్పండి. సరే అయితే మరి ఇంకెవరు క్లోజ్ చేద్దామా? మా యశోద చెల్లెలు మనం మాట్లాడదాము, సరే సపరేట్గా మాట్లాడదాం. సరే అమ్మా, ఓకే జై హింద్. క్లోజ్ చేద్దామమ్మా. 12:55 అబ్బో, ఆల్మోస్ట్ 2 గంటలు అయింది. 1 గంట అవుతుంది కాబట్టి క్లోజ్ అవుదామమ్మా. జై హింద్, జై హింద్.